టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు మరి డిసెంబర్ 18వ తారీఖు బుధవారం. ఈరోజు మరి తదియ ఉదయం 6:06 వరకు ఉంటుంది. తదనంతరం చవితి. నక్షత్రాల్లోకి వచ్చేప్పటికి పుష్యమి నక్షత్రం అర్ధరాత్రి 12:58 వరకు కూడా ఉంటుంది. ఇక తదనంతరం ఆశ్లేష. ఈరోజు మరి సంకష్ట అర చతుర్దశిగా చెప్పడం అనేది ఉంటుంది కనుక ఇది సంకష్టార చతుర్థి. ఈ చతుర్థి నాడు అంటే మరి ఈరోజు కనుక వినాయకుడికి ముఖ్యంగా ఈ మంగళ బుధవారాలు ఎక్కువగా వినాయకుడి ఆరాధనకి శ్రేష్టం. ఇది బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఏదైనా సరే వినాయక క్షేత్రాలు సందర్శించడం కానీ వినాయక ఆరాధన చేసినట్టయితే కనుక మనకి మరింత మంచి జరిగేది ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి చాలా జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకోవటం అనేది ఉంటుంది. ఏదైనా సరే ఒక పని తలపెట్టినట్టయితే ఆ పనిలో ఏవైనా సరే అడుగడుగున ఏవైనా సరే అవాంతరాలు ఎదురవటం, ఇవాళ ఎలాగైనా సరే పలానా పనులు చేసొద్దాం అనుకుంటే కనుక మళ్ళీ ఏదో రకమైన బలహీనతతో దాన్ని మనం వాయిదా వేయటం అనేది కూడా జరగవచ్చు. ఇక వృత్తి ఉద్యోగాల్లో కూడా మనని కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరో ఒకరి రూపంలో ఎదుర్కోవటం అనేది కూడా జరుగుతుంది. ఇక ఏదైనప్పటికీ కూడా అతి కష్టం మీదే మీరు అనుకున్న పనుల నుంచి ముందుకు రాగలుగుతారే తప్ప పూర్తి స్థాయిలో పరిణితి పొందలేరు. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఈ ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఇంటి వ్యవహారాల్లో ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. అమ్మగారు లేదా నాన్నగారి విషయంలో ఏదైనా సరే కొంతవరకు మనము చర్చలకు దారితీసే పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. ఇంట్లో తీసుకోవాలన్నా భూములు కొనాలన్నా ఇలాంటి వాటికి ఈరోజు కొంత అనుకూలమైన స్థితి అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మాత్రం మీకు చెప్పుకోదగిన ఇబ్బందులు రావు. పైగా ఉన్నంతలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక కొత్తగా సంతానం కావాలనుకునే వారు ఎవరైనా ఉంటే కనుక వారు ఈరోజు మరి ఏదైనా సరే వైద్యుల యొక్క సలహా తీసుకున్నట్టయితే భవిష్యత్తులో మంచి జరిగే పరిస్థితి ఉంటుంది. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఖర్చులు అధికంగానే కనిపిస్తున్నాయి. మనం ఎంత జాగ్రత్తగా వ్యవహరిద్దాం అనుకున్నప్పటికీ కూడా అవి వాటికి పదింతలయ్యి మనని కొంత ఇబ్బంది పెట్టడం అనేది కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. మానసికంగా ఎంత దృఢంగా ఉందామనుకున్నప్పటికీ కూడా మనని ఎవరైనా సరే ఏదో రకంగా కొంత ఇబ్బంది పాలు చేయటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం అనేది కొంత ఈరోజు ఇబ్బంది పెట్టడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పనిలో తలపెట్టినప్పటికీ కూడా అది మనము కొద్దిగా సంయమనంతో వెళ్ళటం అనేది మంచిది. అనవసరపు భావోద్వేగం ఈరోజు మీలో ఎక్కువ అవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇతరులతో మీ యొక్క సయోధ్య ఏదైతే ఉంటుందో అందులో ఒకసారి చిన్న చిన్న పొరపచ్చాలు ఈరోజు చోటు చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. కొత్తగా విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం ఈరోజు చాలా మంచి రోజు కనుక ఈరోజు వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేయటం అనేది మంచిది. పుష్యమి నక్షత్రం వారికి పెళ్లికి ఇబ్బంది పడతారు. ఇక మిగతా 2 నక్షత్రాల వాళ్ళు కూడా లాభపడతారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఎక్కువ శాతం అనుకూలమైన స్థితి కనిపిస్తోంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి అవసరమైన ఖర్చులు అవటం అనేది కొంతవరకు మీకు ఊరట ఇవ్వటం అనేది కూడా కనిపిస్తుంది. విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. ఇక అమ్మగారి రూపంలో మాత్రం ఏదైనా సరే కొంతవరకు ఆదుర్దత చోటు చేసుకోవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లలితాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా అత్యధిక భాగం మంచి ఫలితాలు కలగటం అనేది అయితే కనిపిస్తుంది. ఇటు ప్రేమ వివాహాల్లో ఉన్న వాళ్ళకి కానీ మామూలుగా వివాహం కావాలని కోరుకున్న వాళ్ళు కానీ ఏదైనా సరే వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేసినట్టయితే బలంగా తప్పకుండా మంచి జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఈ కొత్తగా సంతానం పొంది ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే
గర్భవతులు లేతనాలలో ఉన్న వాళ్ళైతే కనుక కొంతవరకు ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక భూములు, ఇల్లులు ఇలాంటివి ఏమైనా కొనాలన్నా, అమ్మాలన్నా కూడా ఈరోజు అయితే అనుకూలమైన స్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికైతే కనుక ఈరోజు మరి ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిణితి సాధిస్తారు. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మీ మీద పెత్తనం చెలాయించాలి అని చూస్తున్న వ్యక్తులకు మీరు సరైన రీతిలో సమాధానం చెప్పగలుగుతారు. సంతానపరంగా కూడా అభివృద్ధి చవిచూస్తారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటూ లాభపడతారు. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. భర్త లేదా భార్య వీరి యొక్క ప్రవర్తనలో మాత్రం ఎంతో కొంత ఈరోజు చికాకులు ఎదురవటం అనేది కూడా కనిపిస్తోంది. కొత్తగా భూములు తీసుకోవాలన్నా, వాహనాలు కొనుగోలు చేయాలన్నా ఈరోజు అనుకూలమైన స్థితి అయితే కనిపిస్తోంది. ఇక ప్రేమ పెళ్లిలో కావాలనుకున్న వాళ్ళకి మాత్రం విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వారికి చికాకులు ఎక్కువ ఉంటాయి. ఈరోజు మరి సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక గత 2 రోజులతో పోలిస్తే కొద్దిపాటి ఉపశమనం లభించడం అనేది కనిపిస్తోంది. ఇతరుల ద్వారా ఏదైనా సరే కొంత మంచి వార్తలు వినటం అనేది, ఇతరులతో మీ సంభాషణలు ఏవైతే ఉంటాయో అవి కొంత ఆనందానికి దారితీయడం అనేది కూడా కనిపిస్తోంది. ఇక ఎప్పట్లాగనే ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటే ఆ రకమైన ప్రయత్నాలు అయితే ఈరోజు సఫలీకృతం కావు. చిన్న చిన్న ప్రయాణాలు మాత్రం మీకు కలిసి వస్తాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా రాబడి కూడా అదే స్థాయిలో ఉండి మిమ్మల్ని కొంత సంతృప్తి చెందడం అనేది ఇక్కడ కనిపిస్తోంది. తోడబుట్టిన వారి వల్ల ఏవైనా సరే అనుకూలమైన ఫలితాలు కానీ, లేదా తోడబుట్టిన వారి యొక్క ప్రాధాన్యత ఈరోజు ఎక్కువగా కనిపించడం అనేది కూడా ఉండొచ్చు. ఇక మధ్యవర్తిత్వంతో చేసే వ్యాపారాలు కూడా ఈరోజు మరింత ఫలవంతం అవుతాయి. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కూడా చివరికి వచ్చేప్పటికి అంతిమంగా మీదైన విజయాన్ని మీరు పొందగలుగుతారు. ఈరోజు మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎంతో కొంత అనుకూలమైన స్థితే ఎక్కువగా కనిపిస్తుంది. శని యొక్క ప్రభావం వల్ల, శని నక్షత్ర ప్రభావం వల్ల, శని నక్షత్రంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండండి. అనుకొని అప్పటికప్పుడు ముంచుకొచ్చే వ్యాధులు ఒక్కోసారి ఈరోజు తొంగి చూసే పరిస్థితి ఉంటుంది. ఇది మనం ఎక్కువ శాతం ప్రతి ఒక్కరికి ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేకపోయినా ఈరోజు ఆ రకమైన ఉపద్రవం అయితే ఎక్కువగా ఉంటుంది కనుక ఎవరి వ్యక్తిగత జాతకాలు పరిశీలన మనం చేయలేము కనుక సాధ్యమైనంత వరకు కూడా ఈ కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ ఎంతో కొంత వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ కనపరచండి. ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా చిన్న చిన్న ఆలస్యాలు, ఆటంకాలు ఎదురైనా కూడా అవి చాలా సంతృప్తికరంగా, సంతోషదాయకంగానే పూర్తవటం అనేది అయితే ఉంటుంది. వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళైతే కనుక ధనిష్ట నక్షత్రం వాళ్ళకి విజయ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు అయితే కనుక సాధ్యమైనంత వరకు కూడా మీరు సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి కూడా ఈరోజు పెద్దగా ఊరటిచ్చే అంశాలు తక్కువగానే ఉన్నాయి. ఎప్పటిలాగానే మానసికంగా లోపల ఏదో రకమైన బెంగ పెట్టుకోవటం అనేది, అది 10 మంది దృష్టికి తీసుకురాలేకపోయినా ఏదో రకమైన అలర్జీకి తావిచ్చేలాగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.